ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష చక్ర నిపుణ వైభవ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. అక్టోబర్ మాసం రాశి ఫలాల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే, రాశి ఫలాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఒక నెలాళ్ల పాటు అంటే సూర్య గమనాన్ని అనుసరించి మాస ఫలితాలు అనేవి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రకరకాల గ్రహ మార్పులు అనేవి మనం చూస్తున్నాం. అత్యధికంగా మాట్లాడుకోవాల్సి వస్తే గురువు అతిచారం కూడా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో. ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి చెప్పుకుందామండి. ఎలా ఉండబోతోంది గ్రహస్థితి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈ ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు అక్టోబర్ నెల అంటే 1-10-2025 నుంచి 30 అక్టోబర్ 2020 వరకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. సో అది అతిచారం రీత్యా అనుకోండి, ఏ రీత్యా అనుకోండి. 18 అక్టోబర్ 2025 నుంచి 10-11-2020 వరకు గురువు మనకి కర్కాటక రాశిలో ఉంటారు. సో కానీ ఒక నెలే ఉంటారు, ఇంచుమించు చెప్పాలంటే ఒక నెల కూడా కాదు. సో 23 days 24 days ఉంటారు. అయినా కూడా మనకి మార్పులు చాలా వస్తాయి. ఎందుకంటే మళ్ళీ మిథునంలోకి వెళ్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక కంటిన్యూస్గా మిథునంలో ఉంటారు. కానీ మనకి ఇప్పుడు కర్కాటకలో వచ్చింది అనుకోండి, మనం ఎప్పుడు గోచారం ఎలా చూసుకుంటాం అంటే, మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఆ సమయాల్లో ఉన్నత విద్య రావడం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్, ఫారెన్ టూర్ విజిట్స్, ఇలాంటివన్నీ రావడం. అది లగ్నరీత్యా చూస్తారా, రాశిరీత్యా? మనం గోచారం చెప్పుకుంటున్నప్పుడు రాశిరీత్యా చూస్తాం. మామూలుగా జాతకం బాగుంటే కనుక ఇది యాడ్ అవుతుందండి. 50% జాతకం ఉంటే కనుక 50% గోచారం. కానీ గోచారంలో మటుకు ఈవెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహం కాని వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ నెలల్లో వివాహం ఫిక్స్ అవ్వచ్చు. మొన్నటిదాకా వాళ్ళకి 4th హౌస్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి 5th హౌస్లో ఉంటారు కదా. ఇప్పుడు మీన రాశి వాళ్ళే ఉన్నారు, చతుర్థ స్థానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ నెలల్లో 25 రోజులు మనకి 5th హౌస్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలు గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కుదిరేందుకు అవకాశం ఉంది, అలాగే సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్, మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో గురువు వచ్చేసి మనకి ఈ 18-10 నుంచి 10-11 దాకా కర్కాటక రాశిలో ఉంటారు. మనకి రాహు యాస్టీస్గా మనకి కుంభరాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు మటుకు నీచ స్థానంలో ఉంటారండి ఈ మాసం అంతా. అలాగే మనకి అక్టోబర్ 15 to నవంబర్ 15 ఫిక్స్డ్ అండి. ప్రతి సంవత్సరం కూడా రవి నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. ఏప్రిల్ 15 to మే 15 ఉచ్చ స్థానంలో ఉంటారు. అందుకే ఏప్రిల్ మే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ 15 to నవంబర్ 15 రవి నీచలో ఉంటారు కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తులలోకి వెళ్తారు. సో అలా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు. అలాగే బుధుడు కూడా మనకి తులారాశిలో ఉంటారు. ఇలా మనకి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ మాసం అంతా ఈ స్థానాల్లో ఉంటాయండి. ఇది గోచారం ఉండేటటువంటి పరిస్థితి. ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందండి అక్టోబర్ మాసం? తప్పకుండా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు నీచలో ఉన్నాడు. సో ఈ నెలలు కూడా కొంచెం మీడియంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం అనేది తక్కువ ఉంది అనుకోండి, మనకు కష్టం. అలాగే గురువు అనే గ్రహం కూడా మనకి రాశిలో ఉన్నాడు. సో గురుబలం కూడా కొంచెం తక్కువగా ఉంది. శని వచ్చేసి మనకి దశమ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే మన జాతకరీత్యా లగ్నం నుంచి మనం లెక్కెట్టుకుంటాం, లగ్నం నుంచి శని 10th హౌస్ అంటే దశమ స్థానంలో ఉంటాడు. లగ్నం నుంచి శని 10th హౌస్లో ఉంటాడు. అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఎక్కువగా ఉంటాడు. సో ప్రస్తుతం కూడా ఏంటంటే గోచారీత్యా మిథున రాశి వారికి దశమ స్థానంలో శని ఉండడం చేత అప్స్ అండ్ డౌన్స్ కొంచెం ఈ సంవత్సర కాలం అంతా కూడా ఉంటాయి అన్నమాట. అలాగే గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం గురుబలం తగ్గడం, యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు నీచలో ఉండడం చేత డబ్బు ఖర్చు బాగా ఉంటుంది. వెహికల్ కూడా చాలా ఖర్చు ఉంటుందండి. మాట పడటం కానీ, హెల్త్ కొంచెం అనారోగ్యం చేయడం కానీ, ఎప్పుడైనా సరే మన రాశి నుంచి యోగకారకుడు నీచ స్థానంలో ఉంటాడో అప్పుడు వాళ్ళకి డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పడటం కానీ జరుగుతుంది. సో మిథున రాశి వారికి ప్రస్తుతం మిథున లగ్నమైనా కూడా వారికి ఖచ్చితంగా డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పడటం కానీ జరిగేందుకు అవకాశం ఉంది. అలాగే వెహికల్ కూడా చాలా మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. అయితే మీరు సర్వీసింగ్ ఇచ్చినా కూడా చాలా ఖర్చు అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి మేడం. ఎనీహో ఈ మాసం అంతా కూడా కొంచెం డబ్బు ఖర్చు బాగా ఉంటుంది కాబట్టి కొంచెం పొదుపుగా ఉండడం ఉత్తమం. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. అలాగే ఇంకోటి అంటే మెయిన్గా రవి కూడా నీచలో ఉన్నాడు. తృతీయ స్థానాధిపతి అయిన రవి నీచలో ఉన్నాడు కాబట్టి జనాల సహాయ సహకారాలు తగ్గుతాయి.
సో ఫ్రెండ్స్ నుంచి కూడా అంత హెల్ప్ పొందడం. ఇప్పుడు ప్రతి మా నెల పొందడం వేరు, ఈ నెల పొందడం వేరు అన్నమాట. సో జనాల సహాయ సహకారాలు కూడా తక్కువగా ఉంటాయి, ఫ్రెండ్స్ నుంచి కూడా హెల్ప్ తక్కువగా ఉంటుంది, కొంచెం మాట పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం. ష్యూరిటీస్ జోలికి వెళ్ళకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం వహించకండి. సో ఇలాంటివన్నీ మనం చేస్తే సరిపోద్ది. కొంచెం ఇప్పుడు గురుబలం కూడా తక్కువగా ఉంది కాబట్టి వివాహ విషయంలో ఆలస్యం అవుతుంది, నెక్స్ట్ ఏడాదికి వెళ్ళిపోతుంది అది. అలాగే సంతాన విషయంలో కూడా నెక్స్ట్ ఏడాది బెస్ట్ అండి. సో మనం ప్రయత్నం చేసినా కూడా అది సఫలీకృతం అవ్వదు, నెక్స్ట్ ఏడాది జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మనం మౌనంగా ఉండడం ఉత్తమని నా అభిప్రాయం. మిథున రాశి అంటే ఒకంత బుధ ఆధిపత్యం ఉండేటటువంటి రాశి కాబట్టి వ్యాపారం పట్ల మక్కువ ఎక్కువ చూపిస్తూ ఉంటారు అనేది వింటూ ఉంటాం మిథున రాశి వారికి. మరి ప్రత్యేకించి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మిథున రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది? చాలా మంచి ప్రశ్న వేశారు. ముఖ్యంగా మిథున రాశి అధిపతి బుధుడు అండి. సో బుధుడు అంటేనే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్. సో ఇది కాకుండా నేచర్ మొత్తం గ్రీన్. ఇప్పుడు చూడండి, మనం గ్రీన్ మ్యాట్ మీద చేస్తున్నాం. అవునండి. గ్రీన్ మ్యాట్ మీద చేసుకోవడానికి ఎలాగైనా మనం దాన్ని ఇది చేయగలుగుతాం, క్రియేట్ చేయగలుగుతాం. సో అందుకు గ్రీన్ మ్యాట్. వేరే కలర్స్ వేయచ్చు కదా, ఎందుకంటే గ్రీన్ అనేది నేచురల్ కార్డ్. అలాగే మిథున రాశి వాళ్ళు ఆల్రెడీ బుధుడు యొక్క డిఎన్ఏలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా జనాలతో మమేకమైపోయి ఉంటారు అన్నమాట, నేచర్తో మమేకమైపోయి ఉంటారు. సో ఎక్కడ ఎలా ఉండాలి అవన్నీ తెలుసు. ఎందుకంటే బుధుడు మెయిన్ వ్యాపార కారకుడు కాబట్టి ఆ రాశ్యాధిపతి బుధుడు కాబట్టి వాళ్ళకి వ్యాపారం ఎలా చేయాలి, వ్యాపారంలో నష్టాలు ఎప్పుడు వస్తాయి లేదా లాభాలు ఎప్పుడు వస్తాయి, ఎలా ఉండాలి అన్నీ వాళ్ళకి తెలుసు. కానీ ప్రస్తుతం ఏంటంటే మిథున రాశి వారికి గురువు మెయిన్గా గురువు అండి, ధనకారకుడు గురువు అనమాట. సో అలాంటి ధనకారకుడైన గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం మిశ్రమ స్థానంలో ఉన్నాడు. ఈ మిశ్రమ స్థానంలో ఉన్నందుకు ఏంటంటే మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. అందుకే మనకి ఎక్స్పాన్షన్కి వెళ్ళకూడదు, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకూడదు. ఉన్న వ్యాపారం ఏముందో అదే దాన్ని జాగ్రత్తగా ఈ ఏడాది గంటేస్తే నెక్స్ట్ ఏడాది ద్వితీయ స్థానంలో ఉచ్చ స్థానంలో గురువు వస్తాడు కాబట్టి అప్పటి నుంచి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వ్యాపారస్తుల మటుకు మిశ్రమంగా ఉంది, మిశ్రమ ఫలితాలు. అయితే గురువు అనే టాపిక్లోనే ఒకవేళ అడగాల్సి వస్తే అతిచారం ఉండబోతోంది, 20-25 రోజులు ఉండిపోతుంది కాబట్టి అదేమైనా కొంత అనుకూలంగా ఉంటుంది, కొంచెం లాభాన్ని వస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే గుడ్లో మెల్ల ఏంటంటే వాడెవడో డబ్బులు ఇవ్వాలి, ఆ 1,00,000 అవచ్చు 2,00,000 అవ్వచ్చు, వాడి స్తోమతకి చాలా ఎక్కువే ఉండొచ్చు. ఈ 25 రోజులు ఉందన్నారు కదా, ఇప్పుడు మీరు అతిచారంతో గురువు ఉచ్చ స్థానంలో కర్కాటకలో వస్తారు, అది ద్వితీయ స్థానం ధనస్థానంలోకి వస్తుంది కాబట్టి ఈ టైంలో ఆ డబ్బులు రావచ్చు అన్నమాట. ఈ టైంలో కొంచెం నేమ్ ఆఫ్ ఫేమ్ రావచ్చు. ఈ టైంలో ఈ ఏడాదిలో బాగా పనిచేసినా కూడా ఈ టైంలో ఆ బాస్ నుంచి మన్నం రావచ్చు. అయితే కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. సో గురువు ఏంటంటే గురువు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే గురువు అనేవాడు ఏంటంటే బలం ఎప్పుడు తగ్గదు, 365 డేస్ గురుబలం అంటే దైవబలం, దైవానుగ్రహం అలాగే ఉంటుంది. మనం దాన్ని పొందాలన్నమాట. సో మనం దాన్ని హార్డ్ వర్క్ ద్వారా కానీ, లేజినెస్ వదిలేయడం ద్వారా కానీ, సంఘంలో మంచి పనులు చేయడం ద్వారా కానీ, అయితే భక్తి మార్గంతో ముందుకెళ్ళడం ద్వారా కానీ అది దైవబలం పెంచుకోవచ్చు. లేదా గురువు గారిని ఆశ్రయించడం ద్వారా కానీ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ పొందడం కానీ, లేకపోతే తీర్థయాత్రలు చేస్తాం. సో అలాంటివి మనం చేస్తే కనుక కొంచెం గురుబలం పెరుగుతుంది. ఓకే, ఇక మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి మిథున రాశి వారికి అన్నారు. మరి వీరు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమిటి? ప్రస్తుతం ఏంటంటే మనకి శుక్రుడు యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు నీచిలో ఉన్నాడు కాబట్టి ఈ నెల అంతా కూడా మనం ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక మనం అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిదండి. ముఖ్యంగా ఏంటంటే శుక్రుడు అమ్మవారికి కారకుడు కాబట్టి ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం, ఏ అష్టోత్తరం అయినా చదువుకున్న మంచిది. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి అర్చన కానీ, అభిషేకం కానీ, కుంకుమార్చన కానీ ఏదైనా సరే మన పేరు, నక్షత్ర, గోత్రనామాలతో చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. మరి మీ జన్మ జాతకానికి సంబంధించి విద్య, ఉద్యోగ, ఆరోగ్య, ఆర్థికం సమస్య ఏదైనా కూడా దానికి పరిహార మార్గం తెలుసుకోవాలన్నా, జాతక విశ్లేషణ తెలుసుకోవాలన్నా మన గురుగారికి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మరి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అని బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇండికేషన్ మాత్రమే. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సాపిగానే సాగుతుంది ఈ మాసం అంతా అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా మాకు వివరించారండి, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం.